Good morning students, welcome to Happy Maths. మరి నిన్నటి క్లాస్ లో మనం చాప్టర్ 4 సింపుల్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 4.1 లో 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ రోజు 4th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎన్నుకోండి. స్టూడెంట్స్, క్లాస్ లోకి వెళ్ళిపోతాం. రైట్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫోర్త్ క్వశ్చన్ లో మనం ఏమడిగారు చూద్దాం. ఈక్వేషన్స్ కి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈక్వేషన్స్ మనం రాయాలంట. ఇది చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. The sum of numbers x and 4 is 9. The sum of numbers x and 4 is 9. Sum అంటే ఎడిషన్. ఏటి ఎడిషన్? x and 4. x 4 యొక్క ఎడిషన్ అంటే x plus 4. The sum of numbers x and 4 is 9. కాబట్టి is equal to 9. అర్థమైందా? SUM sum అంటే ఎడిషన్. The addition of numbers x and 4. The addition of numbers x and 4 is 9. కాబట్టి is equal to 9. Second, 2 subtracted from y is 8. y లో నుంచి 2 ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుందంట. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ 2 ఉంది కదా, 2 మైనస్ y అని చాలా మంది డౌట్ పడతా ఉంటారు. చిన్నపిల్లలు కదా, అందుకని తప్పది. ఫ్రమ్ y అంటే y లో నుంచి సబ్ట్రాక్షన్ చూడండి. ఫ్రమ్ y లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y, ఇదిగోండి 2 ని y లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 8 అంట. అదే వేసాం. నెక్స్ట్, 10 టైమ్స్ ఆఫ్ a ఈజ్ 70. 10 టైమ్స్ ఆఫ్ a అంటే 10a. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. 3 టైమ్స్ ఆఫ్ a 3a. 4 టైమ్స్ ఆఫ్ a 4a. 9 టైమ్స్ ఆఫ్ a 9a. ఇక్కడ 10 టైమ్స్ ఆఫ్ a కాబట్టి 10a ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 70 అన్నారు కాబట్టి ఈక్వల్ టు 70. ది నంబర్ b డివైడెడ్ బై 5 గివ్స్ 6. b డివైడెడ్ బై 5, ఇదిగోండి b divided by 5 is equal to 6. Next, 3/4 of t is 15. 3/4 తెలుసు కదా, 3/4. 1/4 అంటే 1/4. 2/4 అంటే 2/4. 3/4 అంటే 3/4 of t అంటే into t is equal to 15. Next, 7 times m టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. 7 టైమ్స్ m అంటే 7m. 8 టైమ్స్ m అంటే 8m. 2 టైమ్స్ m అంటే 2m. ఇక్కడ 7 టైమ్స్ m అన్నాం కాబట్టి 7m ప్లస్ 7 ప్లస్ అని తెలుసా మీకు, ఎడిషన్ ప్లస్ 7 gets you 77 is equal to 77. నెక్స్ట్, 1/4 ఆఫ్ ఏ నంబర్ x. 1/4 అంటే 1/4. 2/4 అంటే 2/4. 5/4 అంటే 5/4. 1/4 అంటే 1/4 ఆఫ్ ఏ నంబర్ x. x అంటే ఇంటూ x మైనస్ 4, మీకు తెలుసుగా, మైనస్ 4 గివ్స్ 4 is equal to 4. మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ని కట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. ఇఫ్ యు టేక్ అవే 6 ఫ్రమ్ 6 టైమ్స్ ఆఫ్ y, టేక్స్ అవే అంటే తీసేయడం. ఇఫ్ యు టేక్స్ అవే 6 ని తీసేయాలి దీంట్లో నుంచి. ఫ్రమ్ 6 టైమ్స్ ఆఫ్ y, 6 టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. 6 టైమ్స్ ఆఫ్ y 6y. 3 టైమ్స్ ఆఫ్ y 3y. 10 టైమ్స్ ఆఫ్ y 10y. అంటే 6 టైమ్స్ ఆఫ్ y లో నుంచి అంటే 6y లో నుంచి ఇఫ్ యు టేక్ అవే 6 ని సబ్ట్రాక్ట్ చేసేస్తే
ఇదిగోండి టేక్ అవే యూ గెట్ 60 ఈజ్ ఈక్వల్ టు 6. మళ్ళీ ఒకసారి చూడండి, చాలా మంది ఫస్ట్ 6 ఉంది కదా 6 మైనస్ అనుకుంటారు, అది కాదు. ఇఫ్ యూ టేక్ అవే 6 ఫ్రమ్ దేని నుంచి 6 టైమ్స్ ఆఫ్ y అంటే 6y నుంచి 6 ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సబ్ట్రాక్షన్ దగ్గర, జాగ్రత్త. ఇఫ్ యూ యాడ్ 3 to 1/3 of z, 1/3 అంటే 1/3, 2/3 2/3, 4/3 4/3, 1/3 of z ఇదిగోండి 1/3 of z. If you add 3 to 1/3 of z, 1/3 of z కి 3 ని యాడ్ చేస్తే, యాడ్ చేయడం అంటే ప్లస్ 3, you get 30 is equal to 30. నెక్స్ట్ అంతే, దీంతో 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, రైట్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఈక్వేషన్స్ ఇచ్చారు, స్టేట్మెంట్ లో రాయాలి. మీరు గమనించండి, 4th క్వశ్చన్ లోనేమో స్టేట్మెంట్ ఇచ్చారు, ఈక్వేషన్ లో రాయమన్నారు. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చారు, స్టేట్మెంట్ లో రాయాలి. ఫస్ట్ వన్, p plus 4 is equal to 15. p plus 4 is equal to 15. ప్లస్ అంటే ఎడిషన్ కదా, సమ్ ఆఫ్ p and 4 is 15 రాయొచ్చు, లేదా ఎడిషన్ ఆఫ్ p and 4 is 15 అని కూడా రాయొచ్చు. సమ్ ఆఫ్ p and 4 is 15. Second one, m minus 7 is equal to 3. 7 is subtracted from m, అంటే m లో నుంచి from m. 7 is subtracted from m is 3. నెక్స్ట్ 2m is equal to 7. మల్టిప్లికేషన్ ఎప్పుడైనా సరే టైమ్స్ అనాలి. 2 times of m is 7. 2 times of a number m is 7. 2 times of a number m is 7. Next, m by 5 is equal to 3. m by 5 అంటే 1/5 m కదా. 1/5 ని ఏమనాలి, 1/5 అనాలి. 1/5 ఆఫ్ ఏ నంబర్ m is 3. మళ్ళా గుర్తుపెట్టుకోండి, m by 5 అంటే 1/5 ఇంటూ m అని అర్థం. 1/5 ని ఏమనాలి, 1/5. 1/5 ఆఫ్ ఏ నంబర్ 1/5 of a number m is 7 is 3. 1/5 of a number m is 3. Next, 3m by 5 is equal to 6. 3m by 5 దీన్ని ఏమనొచ్చు, 3/5 into m. 3/5 into m. 3/5 అంటే 3/5. 3/5 of m is 6. 3/5 of a number m is 6 అని రాయొచ్చు, అదే రాద్దాం. 3/5 of a number m is 6. చూసారా, దీన్ని విడగొట్టుకోవాలి ఇట్లా. ఇక్కడ ఏమో m by 5 అంటే 1/5 into m. 3/5 into m. Next, 3p plus 4 is equal to 25. 3p నేమని రాయాలి, మల్టిప్లికేషన్ టైమ్స్ కదా. 3p అంటే 3 times of p plus 4 is equal to 25. లేదా the sum of 3 times of p and 4
ఈజ్ ఈక్వల్ టు 25. అదే రాద్దాం. ది సమ్ ఆఫ్ 3 times of p and 4 is 25. The sum of 3 times of a number p and 4 is 25. అలా రాయొచ్చు. లేదంటే addition of 3 times of a number p and 4 is 25. అది కూడా రాయొచ్చు. నెక్స్ట్ 4p minus 2 is equal to 18. We subtracted 2 from 4 times of p is equal to 18. 2 subtracted from 4 times of p. అదే రాద్దాం. 2 subtracted from 4 times of p is 18. చూసారా? సబ్ట్రాక్షన్ కాబట్టి ముందు ఇది రాసుకోవాలి. 2 subtracted from 4 times of p is equal to 18. నెక్స్ట్ p by 2 plus 2 is equal to 8. p by 2 అంటే 1 by 2 into p. ఇక్కడ చూసారా? 1 by 5 into m, 3 by 5 into m, 1 by 2 into p అంటే half of p plus 2 is equal to 8. రాయొచ్చు. లేదంటే the sum of half of p and 2 is 8 అని రాయొచ్చు. లేదా the addition of half of p and 2 is 8 అని రాయొచ్చు. Sum of half of p and 2 is 8. 1 by 2 అంటే హాఫ్ అంటాం కదా, హాఫ్ ఆఫ్ p అని చెప్పవచ్చు. దీంతో మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, సెటప్ an ఈక్వేషన్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్. ఈక్వేషన్ మనం సెటప్ చేయాలంట. ఏమని అడిగారు? ఇర్ఫాన్ సేస్ దట్ he has 7 marbles more than 5 times the marbles permit has. Irfan has 37 marbles. మరలా ఒకసారి చదువుదాం. Irfan says that he has 7 marbles more than 5 times the marbles permit has. Irfan has 37 marbles. 2 times చదివాం కదా, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. Irfan says that, Irfan ఏమంటున్నాడంటే he has 7 marbles more than 5 times the marbles permit has. పర్మిట్ దగ్గర అయితే ఎన్నైతే ఉన్నాయో అతనికంటే 5 times అంతేకాకుండా ఇంకా 7 మార్బుల్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయంట. అయితే ఇర్ఫాన్ దగ్గర 37 మార్బుల్స్ ఉన్నాయంట. దాని ఈక్వేషన్ రాయండి మళ్ళీ ఒకసారి. పర్మిట్ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అంత అతనికి 5 times 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయంట. దానికంటే ఇంకా 7 ఎక్స్ట్రా కూడా ఉన్నాయంట. అలా చేస్తే అతనికి 37 మార్బుల్స్ ఉన్నాయంట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇర్ఫాన్ ఇచ్చాడు, పర్మిట్ ఇచ్చాడు. ఫస్ట్ ఇర్ఫాన్ అన్నాడు, తర్వాత పర్మిట్ అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే సెకండ్ దాన్ని ఎక్స్ అనుకోవాలి. సెకండ్ దాన్ని ఎక్స్ అనుకోవాలి ఎక్కువగా. అది కరెక్ట్ కాదు, మనకి గుర్తు కోసం అన్నమాట. ఇర్ఫాన్ పర్మిట్ లో సెకండ్ దాన్ని ఎక్స్ అనుకున్నాం. అంటే పర్మిట్ దగ్గర ఎక్స్ అంటే కొన్ని ఎం మార్బుల్స్ కాబట్టి ఎం అనుకుందాం, ఎం మార్బుల్స్ అనుకుందాం. లెట్ let permit has m marbles. మార్బుల్స్ అన్నాం కాబట్టి m అనుకో, ఇది x అనే p ఇదేనా అనుకోవచ్చు. let permit has m marbles. ఓకే, పర్మిట్ దగ్గర m ఉన్నాయి. ఇర్ఫాన్ ఏమంటున్నాడంటే పర్మిట్ దగ్గర ఎన్నైతే ఉన్నాయో దానికి 5 times అంట. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్, 5 times అంటే ఇంటూ 5, 3 times అంటే ఇంటూ 3. ఇప్పుడు m ఉన్నాయి కదా, దీనికి 5 times అంటే 5m, 7 times అంటే 7m. Irfan says that he has
5 times more than, కాబట్టి 5 times of marble. Five times of marble permit has. Permit దగ్గర m ఉన్నాయి, దీనికి 5 times 5m. ఇంతవరకు అయిపోయింది. 5 times of the marbles. Next, he has 7 marbles more than. దీనికంటే 7 marbles అంట. 7 marbles more than 5m. That is equal to 5m plus 7. చూసారా? Permit has m marbles. 5 times 5m more than 7 less 7. According to the problem, Irfan has 37 marbles. Given that Irfan has 37 marbles. ఇది ఇర్ఫాన్ దగ్గరే ఉన్నాయి, ఇది ఇర్ఫాన్ దగ్గరే ఉన్నాయి. ఈ రెండు ఒకటే కదా, కాబట్టి ఈక్వేషన్. Therefore, ఈక్వేషన్ ఈ రెండు ఈక్వలే కాబట్టి 5m plus 7 is equal to 37. It is the answer. మరలా పర్మిట్ దగ్గర m మార్బుల్స్ ఉన్నాయి, పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఇర్ఫాన్ ఏమంటున్నాడు, పర్మిట్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో దానికి 5 times అంట, ఇంకా 7 ఎక్స్ట్రా అంట, మోర్ దాన్ 7 అంట. పర్మిట్ దగ్గర ఎన్నైతే ఉన్నాయో దానికి 5 times, ఇదిగోండి 5 times అండ్ మోర్ దాన్ 7 మార్బుల్స్. మోర్ అంటే ప్లస్ 7 మార్బుల్స్. హీ హ్యాస్ 37. అలా ఇలా చేస్తే అతని దగ్గర 37 వచ్చినాయి అంట. ఇది గివెన్ ఈక్వేషన్. ఈ విధంగా ఈక్వేషన్ రాయొచ్చు. దీంతో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కంప్లీట్ అయింది. Next question. Lakshmi's father is 49 years old. He is 4 years older than 3 times Lakshmi's age. మరలో ఒకసారి చదువుదాం. Lakshmi's father is 49 years old. He is 4 years older than 3 times Lakshmi's age. 2 times చదివేశాం. థర్డ్ టైం దాని మీనింగ్ చూడాలి. Lakshmi's father is 49 years old. లక్ష్మి వాళ్ళ నాన్నగారికి 49 years అంట. He is 4 years older than 3 times Lakshmi's age. లక్ష్మి ఏజ్ ఎంతైతే ఉందో దానికి 3 times ఇంకా 4 years కూడా పెద్దవాడంట. సరే, ఇక్కడ ఎవరెవరు ఇచ్చాడు? ఫస్ట్ లక్ష్మీస్ ఫాదర్, ఇదిగోండి లక్ష్మీస్ ఫాదర్. ఆ తర్వాత లక్ష్మి. మనం ఇందాక అనుకున్నాం కదా, దేని ఎక్స్ అనుకోవాలి, దేని వై అనుకోవాలి. సెకండ్ దాన్ని లక్ష్మి ఏజ్ ని వై అనుకుందాం, అలా అనొచ్చు. లాస్ట్ లో చూసారా, లక్ష్మీస్ ఫాదర్, లక్ష్మిలో సెకండ్ దాన్ని మనం వై. ఇది కరెక్ట్ కాదు, మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను అనమాట. కాబట్టి లక్ష్మీస్ ఏజ్ ఎంత అనుకుందాం? వై ఇయర్స్ అనుకుందాం. లెట్ అనుకుంటున్నాం కాబట్టి లెట్ ఏజ్ ఆఫ్ లక్ష్మి బి వై ఇయర్స్. లెట్ ఏజ్ ఆఫ్ లక్ష్మి బి వై ఇయర్స్ అంటే లక్ష్మి యొక్క ఏజ్ వై ఇయర్స్ అనుకుందాం. సరే, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి చూద్దాం. హీ ఈస్ 4 years older than 3 times of Lakshmi's age. ముందు ఇది చూద్దాం. 3 times Lakshmi's age. 3 times Lakshmi's age. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. లక్ష్మి ఏజ్ ఎంత అనుకున్నాం? వై అనుకున్నాం. వైకి 3 times 3y. ఇదిగోండి 3 times అయిపోయింది. నెక్స్ట్ 4 years older than. ఓల్డర్ అంటే పెద్దవాడు, పెద్దవాడు అంటే ప్లస్, చిన్నవాళ్ళు అంటే మైనస్. కాబట్టి హీ ఈస్ 4 years older than, అదే రాద్దాం, 4 years older than 3y. 3y కంటే 4 years పెద్దవాడు. ఇది ఎవరు? లక్ష్మీస్ ఫాదర్.
Lakshmi's father is 3y plus 4. But given that his age is 14 years, given that Lakshmi's father's age is equal to 49 years. మనం చేస్తేనేమో ఇది వచ్చింది, సమ్ లో ఇది ఇచ్చారు, రెండు ఈక్వలే కదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి 3y plus 4 is equal to 49. మళ్ళీ ఒకసారి లక్ష్మీ సేజ్ y అనుకున్నాం, దీనికి 3 times 4 years older చేస్తే 49. ఓకేనా. మనం ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ ఇలా అర్థం చేసుకుంటే అప్పుడు వస్తుంది. దీంతో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ది టీచర్ టెల్స్ ది క్లాస్ దట్ ది హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్ ఇన్ హర్ క్లాస్ ఈస్ ట్వైస్ ది లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7. ది హైయెస్ట్ స్కోర్ ఈస్ 87. ఫస్ట్ టైం చదివాం, సెకండ్ టైం కూడా చదవాలి కదా. ది టీచర్ టెల్స్ ది క్లాస్ దట్ ది హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్ ఈస్ ఇన్ హర్ క్లాస్ ఈస్ twice the lowest marks plus 7. The highest score is 87. 2 times చదివేశాం. థర్డ్ టైం దాని మీనింగ్ చూడాలి. ది టీచర్ టెల్స్ ది క్లాస్ దట్, టీచర్ గారు క్లాస్ లో చెప్తున్నారంట, ఏమని చెప్పారు? ది హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్ ఇన్ హర్ క్లాస్ ఈస్, క్లాస్ లో ఎక్కువ మార్కులు పొందినటువంటి వ్యక్తి ఎట్లాగంటే ట్వైస్ ది లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7. లోయెస్ట్ అతి తక్కువ మార్కులు ఎవరైతే పొందారో వాళ్ళకి ట్వైస్ అంటే 2 రెట్లు, క్లాస్ ఈస్ ట్వైస్ ది లోయెస్ట్ ప్లస్ 7, 2 రెట్లు ప్లస్ 7 అంట. ది హైయెస్ట్ స్కోర్ ఈస్ 87. అయితే ఎక్కువ మార్కులు 87 వచ్చినాయి అంట. లోయెస్ట్ మార్క్ ఎంత కనుక్కోవాలి, లోయెస్ట్ స్కోర్ ఎంత. సరే, ఇక్కడ ఏమన్నారు? హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ మార్క్స్ గుర్తించారా మీరు? ఫస్ట్ ఏమో హైయెస్ట్ మార్క్స్ అన్నారు, ఆ తర్వాత ఏమో లోయెస్ట్ మార్క్స్ అన్నారు. మనం ఇందులో అనుకున్నాం కదా, దేన్ని అనుకుంటాం? ఎక్స్ గాని వై గాని ఏమని అనుకుంటాం? రెండవ దాన్ని అనుకోవాలనుకున్నాం కదా. కాబట్టి లోయెస్ట్ మార్క్ ని ఎల్ అనుకుందాం. లెట్ ది లోయెస్ట్ మార్క్ బి ఎల్. లోయెస్ట్ మార్క్ ఎల్ అనుకున్నాం. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోవాలి. ది టీచర్ టెల్స్ ది క్లాస్ దాట్ ది హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్ ఇన్ హర్ క్లాస్ ఈస్ ట్వైస్ ది లోయెస్ట్ మార్క్స్. ట్వైస్ అంటే 2 times, థ్రైస్ అంటే 3 times. ట్వైస్ ది లోయెస్ట్ మార్క్. టూ ఎల్ లేగా, లోయెస్ట్ మార్క్ ఏమో ఎల్, ట్వైస్ అంటే 2l, ట్రైస్ అంటే 3l. ట్వైస్ అన్నాను కాబట్టి 2l. ట్వైస్ ది లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7 అంట. ఇదిగోండి, ట్వైస్ ది లోయెస్ట్ మార్క్స్ ప్లస్ 7. అదే రాద్దాం. ట్వైస్ ది లోయెస్ట్ మార్క్ ప్లస్ 7 is equal to 2l plus 7. లోయెస్ట్ మార్క్ ట్వైస్ ది లోయెస్ట్ మార్క్ ప్లస్ 7. అది ఎవరికి? హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళంట. హైయెస్ట్ మార్క్స్ స్టూడెంట్ అబ్టైన్డ్, హైయెస్ట్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 2l plus 7. ఎవరైతే ఎక్కువ మార్కులు పొందారో అతనిది 2l plus 7. కానీ సమ్ ప్రకారం, బట్ గివెన్ దట్ హైయెస్ట్ మార్క్ ఎంత అన్నాడు? 87. అదే రాద్దాం. మనం చేస్తే ఇది హైయెస్ట్ వచ్చింది, సమ్ లో ఇది ఇచ్చారు అంటే ఇది హైయెస్ట్, ఇది హైయెస్ట్, రెండు ఈక్వల్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్
2n plus 7 is equal to 87. గుర్తుపెట్టుకోండి, ముందు 2 సార్లు చదవాలి, మూడోసారి దాని మీనింగ్ ఏంటో చూడాలి, కట్ చేసుకుంటూ వెళ్ళి ఆన్సర్ కనుక్కోవాలి. దీంతో థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ది వర్టెక్స్ యాంగిల్ ఈస్ ట్వైస్ ఎయిదర్ ది బేస్ యాంగిల్. సెకండ్ టైం చదువుతాం. ఇన్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ది వర్టెక్స్ యాంగిల్ ఈస్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్. 2 టైమ్స్ అయిపోయింది కదా, థర్డ్ టైం దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇన్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్, ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ అనుకుంటే ఈ సైడ్ ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే కనుక దాన్ని ఐసోలేస్ ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్ లో చూడండి, ఐసోలేస్ ట్రయాంగిల్ లో వాటికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఈక్వల్ కంటే దీనికి ఎదురుగా ఉన్నది ఇది, దీనికి ఎదురుగా ఉన్నది ఇది ఈక్వల్ గా ఉంటాయి. ది వర్టెక్స్ యాంగిల్ ఈస్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్. వర్టెక్స్ అంటే ఇది పైన ఉన్నటువంటి ఒకటే ఉంది చూసారా, అది వర్టెక్స్ యాంగిల్. దీనికి బేస్ యాంగిల్ బి చూడండి, ఇది ఈక్వల్ అనుకున్నాం కదా, బి అనుకున్నాం కదా. దీనికి ట్వైస్ అంటే 2 టైమ్స్ అంటే 2b, 3 టైమ్స్ అంటే ట్రైస్ అంటే 3b అయ్యేది. మళ్ళీ ఒకసారి, ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే ఏవైతే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయో ఆ ట్రయాంగిల్ ఐసోసెలస్ అంటారు. కింద ఉన్న వాటిని బేస్ యాంగిల్స్ అంటారు, పైన ఉన్న దాన్ని వర్టెక్స్ యాంగిల్ అంటారు. కింద బేస్ లో ఉన్నాయి కాబట్టి బేస్ యాంగిల్స్ అంటారు, ఇంకో దాన్ని వర్టెక్స్ యాంగిల్ అంటారు. మరి ఐసోసెలస్ యాంగిల్స్ లో ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్స్ ఈక్వల్ అంటే బి అనుకోండి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ది వర్టెక్స్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్. ట్వైస్ ఈజ్ ది బేస్ యాంగిల్. ఫస్ట్ వర్టెక్స్ యాంగిల్ ఇచ్చారు, తర్వాత బేస్ యాంగిల్ ఇచ్చారు. మనం దాన్ని అనుకున్నాం, దేని ఎక్స్ అనుకుందాం, సెకండ్ దాన్ని. కాబట్టి బేస్ యాంగిల్ ని, మరి బేస్ కాబట్టి బి అనుకుందాం, కాబట్టి దీన్ని బి అనుకుందాం. అర్థమైందా? అదే రాద్దాం. లెట్ ది బేస్ యాంగిల్ బి బి. నెక్స్ట్, ఇప్పుడు సమ్లోకి వెళ్దాం. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ది వర్టెక్స్ యాంగిల్ ఈస్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్. ట్వైస్ ది బేస్ యాంగిల్. బేస్ యాంగిల్ ఏమో బి, దీనికి ట్వైస్ అంటే 2b. ఐసోసెలస్ యాంగిల్స్ లో ఒకటేమో బి, ఇంకొకటి బి. వర్టెక్స్ యాంగిల్ ఏమో 2b. ది సమ్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదే రాద్దాం. సమ్ ఆఫ్ 3 angles in a triangle is equal to 180 degrees. ఏ ట్రయాంగిల్ అని చూసుకోండి, 3 యాంగిల్స్ యొక్క సమ్ చేస్తే 180 అవుతుంది. మరి ఐసోసెలస్ కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్, బేస్ యాంగిల్స్ ఈక్వల్, ప్లస్ వర్టెక్స్ యాంగిల్ is equal to 2b is equal to 180 degrees. ఓకేనా? b plus b, 1b, 2b, 4b is equal to 180 degrees. చూసారా? 1b, 2b, 4b. 4b is equal to 180 degrees. మనకు b కావాలి. 4 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 180/4. గుర్తుపెట్టుకోండి, యువతల పక్క మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్తే కనుక డివిజన్ అవుతుంది. క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్ 2 టైమ్స్, 18 లో 2 టేబుల్ 9 టైమ్స్, పక్కన 0. దట్ ఈస్ ఈక్వల్ టు 90/2. మళ్ళా న్యూమరేటర్ డినామినేటర్ లో 2 టేబుల్ పోతుంది కదా. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 2 4s are 8, 1 ఉంటుంది, పక్కన 0. 10 లో 2 5s are 10. Therefore b is equal to 45 degrees. జాగ్రత్తగా గమనించండి. మళ్ళా ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే
టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. అలాంటప్పుడు బేస్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, బిబి. వర్టెక్స్ యాంగిల్ ఏమో 2b అంటే ట్వైస్ అన్నాడు కదా, 2b. ది సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. b plus b plus 2b is equal to 180. 1, 2, 3, 4. 4b is equal to 180. ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. మరి రెండిట్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ అంటే 90/2 అయింది. మరలా ఇవి రెండింటిలో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ గా 2 టేబుల్. 45/1 అంటే బై 1, డినామినేటర్ 1 వేసుకున్నాం ఒకటే, వేసుకోకపోయినా ఒకటి. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 45. 45, 45, 45 2s are 90 అంటే 45, 45, 90. దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.